నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయం వద్ద మరియు ఒంగోలులోని పలు కూడళ్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానులు భారీగా తరలివచ్చి ధర్నాలు చేశారు. అనంతరం టైర్లు తగలబెట్టి రోడ్డు పొడవున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు భారీగా హాజరై చంద్రబాబుకు సంఘీభావంగా నిరసన తెలియజేశారు. మధ్యలో వెహికల్ పైన పడతా ఉన్నావు కదా. ఎలా ఉందా? లేదు, అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టులు.
సెంటర్లో ఇంతసేపు జామ్ చేయాలంటే చేయాలి నారా చంద్రబాబు నాయుడు గారి వెంటనే చేయాలి నారా చంద్రబాబు నాయుడు గారి వెంటనే విరమించాలి కక్ష ధోరణి వెంటనే విరమించాలి కక్ష తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కొండేపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి వారి నివాసం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద సంబంధం లేని విషయాలు ఎందుకు వచ్చారో తెలియదు. ఏదే అది నువ్వు పిల్లలు నేరం చేసావన్నటువంటి అంగీకరణ దాన్ని రుజువు చేసినట్టు చెప్పరు. ఎందువల్ల ఎఫ్ఐఆర్లో పేరు లేదు. ఇవేమీ పట్టించుకోకుండా నోటీసు ఉన్న ఎఫ్ఐఆర్ కాపీ అరెస్ట్ అని అంటారు. రాత్రి నుంచి ఆ డ్రామా. ఆయన నేషనల్ సెక్యూరిటీ ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ ఆయన రక్షణ కల్పించాలని పోలీసులు ఉంటే ఆయన నిద్ర లేపుతారు. ఎంత సంవత్సరానికి 70 సంవత్సరాలు ఉత్సవం చేసేటువంటి ముఖ్యమంత్రి, విధ్వంసక ప్రభుత్వం, అక్రమ కేసులు పెట్టేటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టారు కూడా తెలియజేస్తా ఉన్నాం. పోలీసులు వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం నశించాలి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుల్ని, చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుల్ని, చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుల్ని, చంద్రబాబు నాయుడు గారిపై వేసినటువంటి అక్రమ అవినీతి కుట్రల్ని ఖండించాలి. చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ అవినీతి కేసుల్ని ఖండించాలి. జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్. ఈ ప్రభుత్వం నశించాలి. అవినీతి ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, అక్రమ కేసులు పెట్టే ప్రభుత్వం, అక్రమ కేసులు పెట్టే అధికారంలోకి వస్తాను జంకి లండన్ పోయి కూర్చొని లగ్జరీ ఫ్లైట్లు ఆడ కూర్చొని పోలీసులను అడ్డంగా పెట్టుకొని జైల్లో పంపిద్దాం అనుకుంటున్నామేమో. నేను తప్పు చేస్తే పల్లెటూరు చెబుతారు, నేనే కాదు నువ్వు తప్పు చేసావని మాట్లాడినట్టుగా. నువ్వు జైలు 6 నెలలు జైలు చేసావని చెప్పి 16 నెలలు మమ్మల్ని పెడదాం అనుకుంటున్నావు. ఇవన్నీ తాత్కాలికం. మేమేం కడిగిన ముత్యాలం. మేము చాలా ట్రాన్స్పరెంట్ గా మా నాయకుడు చేశాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మీద మరక పెట్టాలని చూశారు. ఐటీ నోటీసులో మాకేమీ లేదు. కానీ ఇది ముందే మేము గ్రహించాం. అక్రమ అరెస్ట్ చేస్తానే గ్రహించే చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల్లో నన్ను అరెస్ట్ చేసిన ఆశ్చర్యపోవడం లేదని స్టేట్మెంట్ ఇస్తే 3 రోజులు పని కట్టుకొని మాట్లాడతారు. కుంభకోణం చేశాడు, దోపిడీ చేశారు, అక్రమం చేశారు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడతారు. ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వు నోటితోటే పలికే ఒక్కసారి శాశ్వతంగా అధికారం దూరం అవుతావు. నువ్వు నీ కార్యకర్తలు ఊళ్ళల్లో తిరగలేని పరిస్థితులు వస్తాయి.
ఎవరిని మీరు చాలా నిజాయితీగా నిస్వార్థంగా ప్రజా ఒంగోలు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మరియు నల్లూరి నర్సింగ్ హోమ్ సంయుక్తంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సర్వీసులు అందించడానికి నిర్ణయించుకున్నాయి. నల్లూరి నర్సింగ్ హోమ్ ఇకపై ఆస్టర్ రమేష్ నల్లూరి హాస్పిటల్గా సరికొత్త బ్రాండ్ నేమ్తో కార్పొరేట్ వైద్య సేవలను ప్రకాశం జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు మాట్లాడుతూ నల్లూరి నర్సింగ్ హోమ్ నందు ఇకపై పూర్తి నిర్వహణ మరియు పర్యవేక్షణ బాధ్యతలు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ చూసుకుంటుందని, ఇప్పుడు ఉన్న స్పెషాలిటీ సర్వీసులతో పాటు కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ మరియు ఆర్థోపెడిక్ విభాగాలను అందుబాటులోకి తీసుకొస్తుందని, ఈ కార్యక్రమంలో డాక్టర్ నల్లూరి రాఘవరావు, డాక్టర్ నల్లూరి రంగారావు, డాక్టర్ నల్లూరి అరుణారావు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ హరికుమార్, బిజినెస్ హెడ్ డాక్టర్ కార్తీక్ చౌదరి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వంశీ మరియు రంగారెడ్డి, వైద్యులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఆ సరంజాంతో వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళేవాడు. 80లో ప్రాక్టీస్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక ట్రెండ్ సృష్టించాం. ఏంటంటే మనమే బెడ్ సర్జరీ చేసాం, పరుపులు, బెడ్లు, మొత్తం సామాన్యం కలిగి. అలా ట్రెండ్తో ఒక కొత్త ట్రెండ్ సృష్టించిన మన హాస్పిటల్ 89వ సంవత్సరం వచ్చాలకి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఫస్ట్ టైం హాస్పిటల్స్ ఇండస్ట్రీగా గుర్తించి లోన్స్ ఇవ్వడం ప్రారంభించిన సందర్భంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మనమే లోన్ తీసుకున్నాం. ఎస్ఎఫ్సి దగ్గర హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా 22.5 లక్షలతో ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. ఇనాగరేషన్ ఫంక్షన్ గురి ఎదురుగా జరిగిన పెద్ద స్టే చేసి మంత్రి గారు ఇచ్చారు. దాని మీద కూర్చున్న వేదిక మీద పెట్టాలని కూడా ఎంత ఖర్చు పెట్టారు, ఒంగోలులో ఇదే నడుస్తుంది అన్న కామెంట్స్ ఈరోజు కూడా రికార్డ్ అయ్యాయి. ఆ స్థితి నుంచి ఈ హాస్పిటల్ని చేసి మనతో పాటు మిగతా హాస్పిటల్ కూడా ఇదే స్టాండర్డ్స్ డెవలప్ అయ్యేలాగా చేయాలి. అయితే మెడికల్ అనేది అమితంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఎక్కడో లండన్లో ఉన్న సర్జనం, అమెరికాలో సర్జనం రిమోట్ కంట్రోల్ ద్వారా రోగోతోటి ఇక్కడ సర్జరీ చేయించే రోజులు వచ్చాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం నేను చెప్పదలుచుకున్నది
ఏంటంటే మెడికల్ ప్రొఫెషన్ కూడా ఒక ఇండస్ట్రీ లాగా మారిపోతుంది అనేది నాకు అనిపిస్తుంది. అందువల్ల మెడికల్ ప్రొఫెషన్ అనేది పూర్వం నుంచి ఏంటంటే సేవ అందించడమే ముఖ్యం అనేటువంటి దీంతో ఉంది. కానీ నెమ్మదిగా మార్పు జరుగుతుంది. ఇది ఒక వ్యాపారంగా మారిపోతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు దాదాపు అన్ని చోట్ల కనిపిస్తాయి. అయితే వాళ్ళు చెప్పచ్చు పెట్టుబడి అవసరం, వ్యాపార రూపంలోకి మారితే కానీ అన్ని సౌకర్యాలు మనం కల్పించలేము అనేటువంటి వాదన ఉంటుంది. కానీ నేను అనుకునేది ఏంటంటే ఒకసారి ఈ ప్రొఫెషన్ అనేది సేవ అందించాల్సినటువంటి పరిస్థితి నుంచి వ్యాపారంలోకి మారిపోయినట్టయితే దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి, రోగులకు ఇబ్బందులు వస్తాయి, ఖర్చు చాలా పెరిగిపోతుంది. చాలామంది రోగులు ఖర్చులు భరించలేనటువంటి పరిస్థితులు వస్తాయి. అది నా మిత్రులకి నేను చెప్పేటువంటి సలహా ఏంటంటే పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఇప్పుడు జరిగిన ఈ కార్యక్రమం నల్లూరి హాస్పిటల్స్, యాస్టర్ రమేష్ హాస్పిటల్ సంయుక్తంగా కూడా ఈ ప్రాంత ప్రజలకి వైద్య సేవలు అందించాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఈ నల్లూరి హాస్పిటల్స్ నందు బేసిక్ స్పెషాలిటీస్ అంటే పిల్లల వైద్యం, శస్త్రచికిత్సలు, మిగతా మాతా సంరక్షణ ఇలాంటి విభాగాలు రన్ అవటం జరిగింది. ఈ మా కలయికతో సూపర్ స్పెషాలిటీస్ అంటే కార్డియాలజీ, న్యూరాలజీ, అంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు, నెఫ్రాలజీ, అన్ని రకాలైనటువంటి సూపర్ స్పెషాలిటీ సేవలను కూడా ఇక్కడికి కూడా రమేష్ సంఘమిత్ర హాస్పిటల్లో మెడికల్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాను. గత 12 సంవత్సరాలుగా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్, ముందుగా దాని పేరు సంఘమిత్ర హాస్పిటల్స్గా మన ప్రాంత ప్రజలకు విశేషమైనటువంటి క్రిటికల్ కేర్, పర్టికులర్గా ప్రాణాంతకమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలకు దూర ప్రాంతాలకు వెళ్లకుండానే ఈ ప్రాంతంలో సౌకర్యాలు కల్పించేదానికి అత్యంత నిష్ణాతులైనటువంటి వైద్య బృందంతో కానీ నర్సింగ్ స్టాఫ్ తోటి కానీ 12 సంవత్సరాలుగా ఎంతో వినూత్నమైనటువంటి అధునాతనమైనటువంటి ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందిస్తూ వస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు నల్లూరి నర్సింగ్ హోమ్ని కూడా ఆపరేషన్ థియేటర్ కానీ, ఐసీయూ సౌకర్యాలను కానీ, ఆ ఇన్వెస్టిగేషన్స్ అంటే పరీక్షలు చేసేదానికి, రోగ నిర్ధారణకు అవసరమైనటువంటి సౌకర్యాలన్నింటినీ ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించి నల్లూరి నర్సింగ్ హోమ్లో కూడా ఇక నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, క్రిటికల్ కేర్ వైద్య సేవలు, ఆపరేషన్ థియేటర్లో జాయింట్ రీప్లేస్మెంట్స్ కానీ, ఇంకా క్లిష్టమైనటువంటి ఆపరేషన్స్ వైద్యము అందించేదానికి అవసరమైన అన్ని సౌకర్యాలని ఏర్పరిచి ప్రాంత ప్రజలకి అందరికీ మెరుగైన సేవ. యాస్టర్ ఇస్ అ వరల్డ్ గ్రూప్ అండి, వరల్డ్ వైడ్. రమేష్ గారు ఆంధ్ర వైడ్ గ్రూప్. సో బోత్ ఆఫ్ దెమ్ ఫోకస్ ఆన్ క్వాలిటీ, ఎడ్జ్ ఆఫ్ ద కటింగ్ ఎడ్జ్ ట్రీట్మెంట్ అట్లాంటివి ఫోకస్ చేస్తారు. సో వాళ్ళతో అసోసియేట్ అవటం వల్ల మన ఉన్న పేషెంట్ క్లయింటైల్ ఇన్ని సంవత్సరాలుగా మన దగ్గర ట్రీట్మెంట్ పొంది ఉన్న వాళ్ళకి ఇంకా బెటర్ కేర్ అందించడం జరుగుతుందండి. సూపర్ స్పెషాలిటీ వైజ్ కార్డియాలజీ, న్యూరాలజీ కానీ, రిప్లేస్మెంట్స్ కానీ. సిటీ మధ్యలో ఉండటం వల్ల ప్రజలకు కూడా రావడానికి ఇంకా అనుగుణంగా ఉంటుంది. పార్కింగ్ సౌకర్యం అన్నీ ఉన్నాయండి. సో త్వరలో ఇది స్టార్ట్ అయిన తర్వాత ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ మెయిన్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు పనిచేసిన డాక్టర్ నల్లూరి అరుణారావు గారు కానీ, డాక్టర్ రంగారావు గారు కానీ, నేను కానీ, డాక్టర్ దీప్తి, డాక్టర్ స్నేహ, మా సేవలు ఇక్కడ కంటిన్యూ అవుతాయండి. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు కాదు, ఇక్కడ సేవలు కంటిన్యూ అవుతా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా యాడ్ అవుతాయి. సో అందరికీ ఇదే మనం అండి, మీరు అక్టోబర్ నుంచి ఒంగోలులో మధ్యలో యూ క్యాన్ అవైల్ ద బెస్ట్ సర్వీసెస్ విత్ యాస్టర్ రమేష్ నల్లూరి హాస్పిటల్. థ్యాంక్ యూ. ఒంగోలు శ్రీనగర్ కాలనీలో 1వ లైన్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ గణపతి దేవాలయం 6వ వార్షిక మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పంచామృతాభిషేకం, నవహారతులు, గణపతి హోమం, మహాశాంతి హోమం, పూర్ణాహుతి,
కలశ పూజ, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విజయ గణపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్, ప్రెసిడెంట్ కంచెర్ల వీరాస్వామి, సెక్రటరీ కొండేపి మలినాథ శర్మ, కార్యవర్గ సభ్యులు సూర్యప్రకాష్, అగ్గి సత్యరాజ్, గోనిపేట సాయి చందు, శ్రీనివాసరావు, ఎన్ రవితేజ్ మరియు శ్రీ విజయ గణపతి దేవస్థానం కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీరాజ దేవాయ దండమోదకధారిణే వల్లభ ప్రాణకాంతాయ గణేశాయ మంగళం. ఓం గం గణపతయే నమః. ఒంగోలు నగరం శ్రీనగర్ కాలనీ మొదటి లైన్లో వేయించేసి ఉన్న శ్రీ విజయగణపతి దేవాలయంలో నేడు స్వామివారి 6వ వార్షికోత్సవ పురస్కరించుకొని తొలుత స్వామివారికి ఉదయాన్నే విశేష పంచామృత శ్రవణ కార్యక్రమం జరిగింది. అనంతరం స్వామివారికి విశేష పుష్పమాలికలతో నూతన వస్త్రాలతో అలంకరణ కార్యక్రమం జరిగింది. అనంతరం మన దేవాలయ అర్చక స్వామి మరియు కొత్తపల్లి శేషాచార్య గారు, దివి వెంకట శేషాచార్య గారి ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయాన్నే విశ్వక్సేన పూజ, శుద్ధి పుణ్యాహవచన, అనంతరం విశేష కుంభారాధన మరియు మహాశాంతి హోమం, ఆలయ శిఖరానికి విశేష ప్రోక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు కాలనీ భక్తజనులు మరియు స్వామివారి సేవకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయాన్ని సాధించారు. అలాగే ఇదే మాసంలో స్వామివారి భాద్రపద మాస శుక్లపక్ష చవితి నుంచి స్వామివారికి గణపతి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ గణపతి నవరాత్రుల్లో కూడా భక్తులందరూ స్వామివారిని సేవించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసింది. స్థానిక ఫేస్ ఇంజనీరింగ్ కాలేజీలో 9వ తారీఖు శనివారం నుండి ప్రథమ సంవత్సర ఇంజనీరింగ్ క్లాసులు ఘనంగా ప్రారంభమైనాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పేరుచెర్ల సుబ్బరాజు, ఫౌండర్ ఆఫ్ క్రాస్ బోర్డర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ వృత్తి విద్యా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, ఉన్నత ఉద్యోగాలు సాధించుకొనుటకు అవసరమైన అన్ని సదుపాయాలు ఫేస్ కళాశాలలో ఉన్నాయని తెలియజేశారు. విద్యార్థులందరూ ఈ సౌకర్యాలన్నింటినీ ఉపయోగించుకొని భవిష్యత్తులో ఉన్నతమైన ఉద్యోగాలు సాధిస్తారని ఆకాంక్షించారు. నూతన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ మా కాలేజీ మీద నమ్మకం పెట్టుకుని ఆప్షన్లు పెట్టుకుని 100% అడ్మిషన్ల భర్తీకి సహకరించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని, గమ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీ బ్రాంచుల్లో ఉత్తమ ప్రతిభను కనపరచాలని, మన కాలేజీకి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవీకే మూర్తి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో, సానుకూల దృక్పథంతో, మంచి ఆలోచనలతో రాణిస్తేనే ఉన్నత స్థాయిలో రాణించగలరని, దానికి తగినట్టుగా అన్ని విధాలుగా మీ పిల్లలను అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. డీన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ కె రూపా ఆర్కేష్ మాట్లాడుతూ మంచి ఉద్యోగం రావడానికి కారణమైన నైపుణ్యాలను ప్రతి సంవత్సరం పెంపొందిస్తూ తగిన శిక్షణా కార్యక్రమాలను రూపొందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రథమ సంవత్సర విభాగపతి రవీంద్ర, డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ ఆర్ వీరాంజనేయులు, అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ ఎం రమణబాబు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల ఫెసిలిటీస్ ఇది కావాలి. ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ వచ్చి సార్ మాకు ఈ ఫెసిలిటీ ఉంటే మేము ఇంకా బాగా ప్రొడక్టివ్గా వర్క్ చేయగలము, ఇంకా మంచి రిజల్ట్స్ తేగలము అంటే సో అవర్ సెక్రటరీ సార్ ఈజ్ వెరీ జనరస్ టు శాంక్షన్ ది అమౌంట్ ఆర్ ల్యాబ్ వాట్ ఎవర్ వీ ఆస్క్. సో అలాంటి సిచ్యువేషన్, అలాంటి సపోర్టింగ్ మేనేజ్మెంట్, సపోర్టింగ్ ప్రిన్సిపల్, ఫ్యాకల్టీ అన్ని కాలేజీలో కూడా దొరకరు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ది స్టూడెంట్స్. So when comes to the technology and skill part, so every department lo there is a specific cells. So specific cells ante endante meeku local chapters ani mee department ki taggattu IEEE ani Computer Society of India ani ila lot of activities. So international organizations to tie up ayi every week there is an activity oka calendar. నేను చెప్పింది విన్నాక జాబ్ వస్తుందా రాదా అన్నది మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, సో మన ట్రైనర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా కూడా మన ట్రైనర్స్తోనే ట్రైనింగ్ ఇప్పిస్తాము. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, యాప్టిట్యూడ్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ ఏదైనా సరే మన ఇన్హౌస్ ట్రైనర్స్తోనే ఇప్పిస్తాం. వేరాస్ ఇన్ అదర్ కాలేజెస్ సెమిస్టర్కి 15 days అవుట్సోర్స్ చేసి సమ్ థర్డ్ పార్టీ వచ్చి ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. స్టూడెంట్స్కి అర్థమైందా లేదా అన్నది కూడా వాళ్ళకి అవసరం లేదు. కానీ మన దగ్గర ఎలా ఉంటుందంటే
స్టూడెంట్ ఎన్ని డేస్ ట్రైనింగ్ అటెండ్ అయ్యారు, స్టూడెంట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటి, ఏం సర్టిఫికేషన్ చేశాడు, ఎన్ని అసెస్మెంట్స్ తీసుకున్నారు, ఏం ఇంటర్న్షిప్ చేశాడు, మినీ ప్రాజెక్ట్ చేశాడా లేదా, మాక్ ఇంటర్వ్యూస్ ఎన్ని అటెండ్ అయ్యారు, ఇవన్నీ బేస్ చేసుకొని స్టూడెంట్కి జాబ్ వస్తుందా అని రాదా అన్నది 3-2లోనే మేము చెప్తాం. సెగ్రిగేట్ చేస్తాం స్టూడెంట్స్ని బ్యాచెస్ వైజ్గా, డిపెండ్స్ ఆన్ ద మెరిట్ సెగ్రిగేట్ చేసి. So we started first year honors as a stressful training process. So they got the ESET ranks, they joined here. జనరల్ మనకి ESET రాసిన తర్వాత మంచి ర్యాంక్స్ వస్తే ఎక్కువ మంది ఏం చేస్తుంటారు, యూనివర్సిటీ వస్తే వెళ్ళిపోవాలని చూస్తుంటారు. బట్ అవర్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ దే జాయిన్ ఇయర్ ఓన్లీ. అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మనకి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, జనరల్గా ఇవి రెండు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక స్టూడెంట్ అనేది జనరల్ ఇక్కడ చూస్తుంటాడు, వాడే లెర్న్ చేస్తాడు. 3 years ఇక్కడ చదివినవాడు మళ్ళీ 3 years ఇక్కడే చదవడానికి ఇష్టపడుతున్నాడంటే ఇక్కడ క్వాలిటీ ఉందా లేదని చూసుకోవాలి మనం. సో వాడు ఇక్కడే జాయిన్ అవుతున్నాడంటే వీ గెట్ ద బెటర్ క్వాలిటీ కంపేర్ టు ద అదర్ కాలేజెస్. సో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ పాలిటెక్నిక్ సైడ్, we are conducting district level tech fest and state and parent satisfaction. In this regard, we prepared all the curriculum based on the student centric. You know that curriculum kuda already ma faculty andaru kuda cheptunnaru. Syllabus, all these syllabus are designed to industry. లక్ష మంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ ఇయర్ మినిమం 1,00,000 నుంచి 1,10,000 మంది బయటకు వస్తారు. వాళ్ళల్లో నువ్వు కూడా ఒక స్టూడెంట్. బట్ ఎన్ని ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి, దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ ఫుల్ రైజ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కిందలే. అంటే మీకు 20% తెలుసా, 50%, ఇక 1,00,000 మందిని ఫిల్టర్ చేసేసి ఒక 1,000నే తీసుకుంటాడు. ఆ 1,000లో నువ్వు ఉన్నావు లేదనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూ స్టార్ట్ working from today for 4 years, then definitely you will enjoy next 40 to 50 years. కాదు 1 year అయినా రాదు. ఆ 6 months వరకు మీ పేరెంట్స్ హ్యాపీగా చెప్తారు, ఏమని, ఏం చేస్తారంటే మా వాడైతే ట్రైనింగ్కి వెళ్ళాడు హైదరాబాద్ అని చెప్తారు. సర్వైవ్ చెప్తారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళకి స్టార్ట్ అవుతుంది, చెప్పింది ఎక్కడ చెప్తామని చెప్పి బంధువులు పెళ్ళిళ్ళకు లేదంటే సమ్ ఫంక్షన్స్కి పిలుస్తారు కదా, ఆ ఫంక్షన్స్కి పోవటం కూడా మానేసి ఇంట్లో కూర్చుంటారు. అది రియల్. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు త్వరగా సెటిల్ కాకపోతే వాళ్ళు అనుభవించే పెయిన్ అంత ఉంటుంది. సో స్టూడెంట్ దీనికి కారణం. స్టూడెంట్ చేయాల్సిన పనులు కరెక్ట్గా చేసుకొని ఏదో కెరీర్లో మీరు సెటిల్ అయ్యారంటే డెఫినెట్గా కంటిన్యూస్గా అడ్మిషన్స్లో జిల్లాలోనే కాదు పక్క జిల్లాలతో పోలిస్తే కూడా టాప్ 10 కాలేజెస్లో మేము ఒకరు స్టేట్లోనే ఉన్నామంటే మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ ఇయర్ కూడా 100% అడ్మిషన్స్ అయినందుకు, ఇంకా అలాగే దానికి తోడ్పడిన మా పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, అలాగే మా శ్రేయోభిలాషులకి, మా స్టాఫ్ అందరికి కూడా ఒకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సో ముఖ్యంగా ఇక్కడ పేస్ అనేది ఏంటంటే బేసికల్గా ఒకటే థీమ్, ప్రతి స్టూడెంటు ప్లేస్మెంట్ తోటి బయటికి వెళ్తే వాళ్ళ ఫ్యామిలీలో అలాగే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, ఫ్యామిలీ సర్కిల్ కానీ ఒక గర్వంగా ఫీల్ అవటము. అలాగే ఎంతోమంది పేరెంట్స్ మా పిల్లలు వాళ్ళు ఎక్కడెక్కడ బయట దేశాల్లో సెటిల్ అవ్వటము, హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, వాళ్ళ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయటకు వెళ్ళి సెటిల్ అయిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చి వాళ్ళు సార్ మేము ఫలానా మేము పేస్ కాలేజ్ స్టూడెంట్ మేము ఇలా సెటిల్ అయి ఉన్నామని మాకు చెప్పడం అనేది ఆ టైంలో మాకు వచ్చే ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనము ఏది ఆశించి పనిచేయం కాబట్టి ఒక క్రమశిక్షణతో కలిగిన విద్యనిస్తూ అలాగే వాళ్ళకి యాక్టివిటీస్ చేపిస్తూ వాళ్ళ టాలెంట్ని బయటకు తీస్తూ వాళ్ళని ఒక మంచి కెరీర్లో ముందుకు నడిపిస్తున్నందుకు మా స్టాఫ్ అందరూ కూడా కృతజ్ఞతలు. సో డెఫినెట్గా ఈ ఏదైతే మేము చేస్తున్న ప్రక్రియలో ఇంకా ఇయర్ బై ఇయర్ ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగే డెఫినెట్గా మా దగ్గర చేరిన పిల్లలందరూ కూడా కెరీర్ పరంగా మంచి పొజిషన్కి వెళ్తారని ఆశిస్తున్నాం. సో ఇక్కడ ఉన్న ల్యాబ్స్ కానివ్వండి, అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా ఎక్కువగా పెట్టున్నాము. ఎందుకంటే ఫ్యూచరు అనేది డే బై డే మాకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటుంది, స్టూడెంట్స్ ఎక్స్పెక్టేషన్ చాలా హై ఉంటుంది కాబట్టి సో వాళ్ళందరికంటే ముందుగా నేను కొద్దిగా మిగతా యూనివర్సిటీస్ కానివ్వండి లేదంటే ఫారిన్ కంట్రీస్లో విజిట్ చేసినప్పుడు మనకు అక్కడ ఉన్న కల్చర్కి డిఫరెన్స్ ఏంటి, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డిఫరెన్స్ ఏంటని గమనిస్తూ దాన్ని ఇక్కడ మనము మంచిగా ఉన్న యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయటము, దాని తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో ఇప్పుడు స్టూడెంట్స్ చూస్తే ఇయర్
1320 మెంబర్స్ మాకు ఇంటేక్ ఉంటే 100% ఫుల్ అవటం చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఇక్కడికి ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఆశ పెట్టుకొని వచ్చారో వీళ్ళందరూ కూడా తగిన న్యాయం చేస్తామని, అలాగే వాళ్ళకి ఒక గుర్తింపు చేస్తామని కూడా ఆశిస్తున్నాం. అండి గుడ్ మార్నింగ్. ఇక్కడికి పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ 16th బ్యాచ్ ఇనాగరల్కి వచ్చానండి హైదరాబాద్ నుంచి. సో నేను డేటా ఎంట్రీ ఆపరేటర్గా స్టార్ట్ అయ్యి అండ్ కరెంట్లీ ఎంటర్ప్రినర్గా ఉన్నాను. స్టూడెంట్ ఎంటర్ప్రినర్షిప్ మీద గ్లోబల్ ఇనిషియేటివ్స్ చేశాను అండ్ కంప్లీట్ కూడా చేసి చాలామందిని ఎంటర్ప్రినర్స్గా కన్వర్ట్ చేయడం జరిగింది. ఒక గుడ్ పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే 2012లో ఫస్ట్ టైం వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా కమిట్మెంట్స్ అండ్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ చూస్తున్నాను పేస్ కాలేజ్ నుంచి. అండ్ శ్రీధర్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ అయిన తర్వాత నేను ఇక్కడ రాలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఫ్రెండ్ అయ్యాము. సో ఈరోజు 16th బ్యాచ్ ఇనాగ్రేషన్ నేను రావడం చాలా హ్యాపీగా ఉందండి. ఐ విష్ ఆల్ ది స్టూడెంట్స్ హ్యాపీ అండ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ కెరియర్స్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.